నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆన్లైన్ యుగంలో అంతా పారదర్శకమే. సమాచార ప్రవాహం మరింత వేగంగా జరగాల్సినటువంటి అవసరం. కానీ ఏపీ సర్కారు మాత్రం దీనికి బ్రేకులు వేస్తోందా? పాలనాపరమైన ప్రభుత్వ ఉత్తర్వులు వేటిని ఆన్లైన్లో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అన్ని విభాగాలకు జీఏడీ ముఖ్య కార్యదర్శి లేఖ రాయడం కలకలం రేపుతోంది. దీని ప్రకారం జీఓఐఆర్ వెబ్సైట్లో ప్రభుత్వ జీవోలేవి ఇకపైన కనబడవు. 2008 నుంచి జీఓఐఆర్ వెబ్సైట్ అమల్లోకి వచ్చింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్ పేరిట జీవో నంబర్లు జనరేట్ చేసి వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం అనేది ఆనవాయితీ. సంబంధిత విభాగాలకు సంబంధించిన అన్ని జీవోల్ని ఈ వెబ్సైట్లో ఉంచుతారు. రహస్య జీవోల్ని మాత్రం కాన్ఫిడెన్షియల్ అని నంబర్లు మాత్రమే కనబడేలా చేస్తారు. అయితే ఈ విధానాన్ని అనుసరించవద్దని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచే ఆన్లైన్లో బ్లాంక్ జీవోల్ని పెట్టడం ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. కేవలం జీవోల నంబర్లు మాత్రమే కనబడి వివరాలు ఏవీ లేకుండా చేసింది. ఈ 16 రోజుల్లో 82 జీవోలు జారీ చేస్తే అందులో 49 బ్లాంక్గా ఉంచింది. తాజా ఉత్తర్వులతో అసలు జీఓఐఆర్ఏ బ్లాంక్గా మారే పరిస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ జీవోల ఆధారంగా కేసులు వేస్తున్నారనే సాకుతో ఈ ఆన్లైన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు విపక్ష నేతలు. ఈ అంశాలపైన వాళ్ళు ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన నాయకులు శరత్ గారు, అలానే బీజేపీ నాయకులు రవికిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు, విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు, వైసీపీ నాయకులు గోవింద్ రెడ్డి గారు కూడా మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఈ ఆన్లైన్ వ్యవస్థ జీఓఐఆర్ అనేది ఏపీకి మాత్రమే ప్రత్యేకంగా దేశంలో ప్రతి ఒక్కరూ అనుసరించే విధానమా? ఎందుకని ఆన్లైన్లో ఉంచడం అనేది సమస్యాత్మకంగా మారుతుంది అని ప్రభుత్వం కానీ అధికారులు కానీ భావిస్తున్నారా? ప్రసాద్ గారు వినిపిస్తుందా? రైట్, సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడండి. వినిపిస్తుంది మాట్లాడండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక మాట లేదు సార్, నాకు బాగా ఇప్పుడు కూడా గుర్తుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలుసా మీకు అన్నాడు ఆయన. ఇదేనా విశ్వసనీయతనా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈ జీవోల్ని ఆన్లైన్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టడం వల్ల నీకున్న అభ్యంతరం ఏంటి, నీకున్నటువంటి ఇబ్బంది ఏంటి? పరిపాలనలో పారదర్శకత ఉండాలని చెప్పారు. ఈరోజు పారదర్శకత లేకుండా జీవోలు బ్లాంక్ జీవోలు పెట్టడం ఏంటి? భారతదేశ రాజకీయ చరిత్రలో 23 రాష్ట్రాల్లో కేవలం డిఫెన్స్ కి సంబంధించినటువంటి సమాచారము, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే గోప్యంగా పెడతారు. మిగతా ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా, కడతలా మలకంగా, తెరిచిన పుస్తకంగా పరిపాలన జరగాలి. సమాచార హక్కు చట్టాన్ని ఒకసారి చదువుకోమనండి ముఖ్యమంత్రి గారిని. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సెక్షన్ 4F చూసుకోమనండి. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎలిజిబుల్ టు గో టు ద ఆఫీస్, ఎగ్జామైన్ ద రికార్డ్. గంటకి 5 రూపాయలు చొప్పున కట్టేసి ఆఫీస్ లో ఉన్నటువంటి అన్ని రికార్డుల్ని కూడా 1 గంటకి 5 రూపాయలు చొప్పున కట్టి పరిశీలించుకోవచ్చు. ఇంత పెద్ద వెసులుబాటు పెట్టుకుని ఉంటే నేను ఆన్లైన్ లో పెట్టలేను, ఆన్లైన్ లో పెట్టి నేను ఇచ్చే జీవోల పైన కోర్టుకు పోతారండి పబ్లిక్. వాళ్ళకున్న రైట్స్ అది. నువ్వు పనికిమాలిన జీవోలు, చెత్త జీవోలు ఇస్తే కోర్టుకు పోకుండా ఉంటారా? ఇదేమైనా ఇదే ఇడుపులపాయ ఎస్టేటా? ఇదేమైనా ఈ రాష్ట్ర ఇడుపులపాయ ఎస్టేటా? కొన్ని ఇడుపులపాయ ఎస్టేట్లు టెన్నిస్ కోట, షెట్లు కోట, హైకోర్టుకు పోతాం, సుప్రీం కోర్టు కూడా పోతారు. పరిపాలన చేయడం చేత కాకపోతే ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయండి. అదే సామర్థ్యం కదా. 40 మంది ఉన్నారు సలహాదారులు. నిక్కమైన నీలం ఒక్కటైనా చాలు. తలుపు వెలుగు రాళ్ళు తట్టడి ఎందుకని ఈ తలుపు వెలుగు తట్టడి ఈ సలహాదారులు పెట్టుకునేసి నువ్వు ఇచ్చేటువంటి జీవోలు ఇప్పటికి 151 సార్లు కోర్టులు రద్దు చేసింది. ఒక నిమిషం కంటిన్యూ చేస్తాను సార్. ఇప్పుడు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్ర 151 సార్లు కోర్టు దగ్గర చీవాట్లు తినేటువంటి ముఖ్యమంత్రి ఊర్లే. గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీకి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఆ డెసిషన్ తప్పుపట్టినందుకు మరుక్షణం ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఆయన ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసేందుకు నీలం సంజీవ్ రెడ్డి టెండర్ హిస్ రిజిగ్నేషన్. సచ్ ఎ టాల్ లీడర్. నిన్ను 151 సార్లు సుప్రీంకోర్టును, హైకోర్టును రోజు మీరు జీవాన్ని పెట్టినా కానీ కనీసం చలనం లేకుండా నువ్వు జీవోని ఎందుకు ఆన్లైన్ లో పెట్టదలుచుకోలేదు? ఏం చేస్తే నీకు వచ్చే నష్టమేంటి? ఇంకొక చిన్న విషయం నేను కన్క్లూడ్ చేస్తా.
పరిపాలన నా పేరుతో జరుగుతుంటావు, అంటే ప్రజల పేరుతో జరుపుతున్నావు, ప్రజల డబ్బుతో పరిపాలన చేస్తున్నావు. నా పేరుతో పరిపాలన చేస్తూ, నా డబ్బుతో పరిపాలన చేస్తూ, నా డబ్బుని జీతంగా తీసుకుని ఏం పరిపాలన చేస్తున్నావో, ఏం నిర్ణయం తీసుకుంటున్నావో తెలుసుకునే హక్కు నాకు లేదా? ఏమన్నా రాచరికంలో ఉన్నాం, మేమేమో డిక్టాటర్షిప్ లో ఉన్నామా, లేకుంటే డెమోక్రటిక్ లో ఉన్నామా? ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తీసుకున్న నిర్ణయం పైన కూడా రేపు పొద్దున కోర్టుకి వెళ్తాము. తప్పకుండా ఈ డెసిషన్ కూడా కోర్టు స్ట్రక్ చేస్తుంది. మళ్ళీ మనం ఇదే టీవీ 99 లో డిబేట్ పెట్టబోతున్నాం. మీరు కావాల్సి చూడండి, చేసి చెప్తున్నా నేను. రైట్ శరత్ గారు, ఈ జీఓఐఆర్ అనేది దాని ప్రాధాన్యం ఏంటి? ప్రభుత్వం ఆపేయాలనుకుంటే ఆదేశాలు, ఇంటర్నల్గా జరిగినటువంటి ఆదేశాలు ఇవి, ఆపేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బ్లాంక్ జీవోలతో ఉంది కాబట్టి ఇక మీదట పెట్టకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఆపేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, అలాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్తే అండి. సో పర్టికులర్గా చెప్పాలంటే అండి, జీఓఐఆర్ కానీ అటువంటి వెబ్సైట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ పర్పస్ మీద వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే స్టేట్లో ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, లేకపోతే కనుక యాక్టివిటీ ఇన్సిడెంట్స్ అనేది, సిచ్యువేషన్స్ అనేది, ట్రాన్స్ఫర్స్ అనేది, లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ అనేది అన్నీ కూడా క్లియర్గా పబ్లిక్కి తెలియాలనే పరిస్థితుల్లోనే ఇటువంటి ఆన్లైన్ సిస్టమ్ అనేది వచ్చిందండి మనకి. సో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఫుల్ఫిల్మెంట్ చేసిన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉండవలసిన స్థితిలో ఉండగా, ఇక్కడ ఎన్నోసార్లు ఎన్నో సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిన తర్వాత వేరియస్ పార్టీస్ ఇంక్లూడింగ్ మాతో కలిపి దాంట్లో ఉన్న అవకతవకలు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఉండడం వల్ల ప్రజలకంటూ మంచి చేయాలనే పరిస్థితుల్లో దానిపైన కోర్టులకు వెళ్ళడం కానీ లేదా దాన్ని అబ్జెక్ట్ చేయడం కానీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైనా సరే ఏదైనా సరే తెలుసుకునే అవకాశం అనేది మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది ఇచ్చిందండి. అలాగే 2 ఆర్టికల్స్, మన ఆర్టికల్ 21 ప్రకారం అయితే కనుక రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఒకటి ఉంటే కనుక ఎవరికైనా సరే ఏదైనా సరే జరుగుతున్నప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఓవరాల్గా తెలుసుకునే పరిస్థితి అనేది ఉంది. అలాగే ఇక్కడ చూసినా సరే వరల్డ్ వైడ్ సిస్టమ్స్లో మనం చూస్తే కనుక ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్ అనే పాయింట్ అనేది చాలా కీలకమైన విషయం అండి. ఈ గవర్నెన్స్ చేసే సమయంలో మనకి జనరల్గా ఈ గవర్నమెంట్ నుంచి జీఓఎంఎస్ అని కానీ, జీఓపి అని కానీ, జీఓఆర్టీ అని కానీ వస్తాయండి. జీఓఎంఎస్ అంటే ఏంటంటే జీవో మ్యానుస్క్రిప్ట్, అది జీఓపి అంటే ప్రింటెడ్ వెర్షన్ అండి. జీఓఆర్టీ అంటే కనుక జీవో రొటీన్ జీవోస్ అని. సో రొటీన్ జీవోస్ ఏంటంటే బేసిక్ అడ్మినిస్ట్రేషన్లో విత్ ఇన్ ద సిస్టంలో కనుక ఏదైనా చిన్న ట్రాన్స్ఫర్స్ కానీ అటువంటివన్నీ ఫిల్ఫిల్ చేసుకుంటే అవి రొటీన్ ఓరియంటేషన్లో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ జరుగుతాయండి. అలాగే మ్యానుస్క్రిప్ట్ కానీ ప్రింటెడ్ వెర్షన్ కానీ అయితే కనుక ఓవరాల్గా ఒక ట్రాన్స్ఫర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ఒక వెల్ఫేర్ చేయాలన్నా, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేకపోతే ఈ మోస్ట్ రీసెంట్లీ ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కనుక ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ వచ్చిందో అటువంటి పాయింట్స్ డిక్లేర్ చేయాలన్నా సరే ఇటువంటి జీఓఎంఎస్ కానీ జీఓపి కానీ ఉంటాయండి. సో ఇవి వాళ్ళు చేస్తున్న అవకతవకలనేది ప్రజలనేది బయట పెడుతున్నారు, లేకపోతే కనుక ప్రజలందరికీ తెలిసిపోతుంది. పార్టీలు అందరూ కూడా ఖచ్చితంగా వాటిని కండెమ్ చేసి తప్పుల్ని తప్పు అని చూపిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ ట్రాన్స్పరెన్సీని ఓవర్కమ్ చేసేసి, అంటే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియకూడదు అనే ఉద్దేశంతోనే ఈ జీవోస్ అన్ని విత్హెల్డ్ చేద్దామని ఆలోచన అండి. నేను విన్నాను అని చెప్పి అన్న ఒక టైంలో అన్న వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ గారు ఈరోజు అసలు ప్రజలకి సంబంధించి ఇన్ఫర్మేషనే తెలియకూడదు అనేది కట్టేలు చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగిన పరిస్థితి మాత్రం కాదండి. సో ఇది జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము కూడా అబ్జెక్ట్ చేస్తున్నామండి. సబ్సీక్వెంట్గా నెక్స్ట్ టైం అంటే వీ విల్ వెయిట్, ఏమేబీ సిస్టమ్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు హోల్డ్ అయిందా, లేకపోతే కానీ నిజంగా గవర్నమెంట్ అనే డెసిషన్ తీసుకున్నారో తెలుసుకొని ఫర్దర్గా మేము కూడా కంటెస్ట్ చేసి ఖచ్చితంగా ముందుకు వెళ్తామండి ఈ విషయం. రైట్. రవికిరణ్ గారు, ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా? జీఓఐఆర్ ద్వారానే తెలిసే అవకాశం ఉందా? వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. చాలా దురదృష్టకరం కేశవ్ గారు, దేశం మొత్తం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చీకటి జీవోని ఇష్యూ చేసి రాష్ట్ర ప్రజలకి నేనేమి చెప్పను, నా పాలనలో జరుగుతున్న వ్యవహారాలు చెప్పే పని నాకు లేదు అన్నట్టు ఈ యొక్క నోటీసో జీవోనో తీసుకురావడం అత్యంత బాధాకరం. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి ఇది ప్రజాస్వామ్యం సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, పాలకులు సేవకులు. మన సేవకులు
రాష్ట్ర 5.5 కోట్ల ప్రజల యొక్క సేవకులు, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? ప్రజా ప్రయోజనాలకే, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఎలా పనిచేస్తారు? జీవోల ద్వారా ఇష్యూ చేస్తారు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి అని తెలుసుకునే నైతిక బాధ్యత, హక్కు ప్రజలకు ఉంది. ఆ హక్కును కారణా చేస్తూ ఈ జీవో తీసుకురావటం ఆధునిక యుగంలో ఎంతవరకు సమంజసం కేశవ్ గారు? ఇప్పుడు ఇప్పుడు భారతదేశం 70 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. అవర్స్ ఇస్ ఏ మెచ్యూర్ డెమోక్రసీ. మన పాకిస్తాన్ లాగా లేకపోతే వేరే దేశంలో కాదు, అవర్స్ మెచ్యూర్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రజల యొక్క పార్టిసిపేషన్ డెమోక్రసీ అంటే డైలాగ్, డిస్కషన్, డిసెంట్ అండ్ దెన్ లీగల్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి డెమోక్రసీలో. ఇన్ని ఆప్షన్స్ నేను ఇవ్వనివ్వకుండా కట్టేలు చేస్తానంటే ఏ రకంగా సమంజసం అండి? ఇప్పుడు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు 2005లో. ఎందుకు తీసుకొచ్చారండి? పారదర్శక కోసం కదా. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకి పారదర్శకంగా ఉండాలి, నిబద్ధతగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్య పరిడువిలుద్ది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ఏమంటుందండి? ఎవ్రీ ఇన్ఫర్మేషన్ షల్ బి డిసిమినేటెడ్ వైడ్లీ అండ్ ఇన్ సచ్ ఫోరం అండ్ మేనర్ విచ్ ఈస్ ఈజీ యాక్సెసిబుల్ టు పబ్లిక్. అంటే పబ్లిక్ కి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఫోరముల్లో అందుబాటులో ఉంచాలి. ఆన్లైన్ లో కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. పబ్లిక్ కి ఆన్లైన్, ఇప్పుడు కంప్యూటర్ ఉంది సార్, ఇప్పుడు కంప్యూటర్ అన్ని మూసేయండి, మాన్యువల్ సిస్టమ్ వెళ్ళిపోదాం అంటే ఎలా ఉంటది? ఇది కూడా అలాగే ఉంది. మనం వన్ స్టెప్ ఫార్వర్డ్, మనం అభ్యున్నతి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందు చూపు ఉన్నవాళ్ళు, వివేకం ఉన్నవాళ్ళు, చాలా తెలివిగా వాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. వెనక్కి వెళ్ళిపోయి 2005లో ఏదైతే దశాబ్దాల కాలంలో అది ఏం చేశామో అది చేద్దామంటూ ముఖ్యమంత్రి గారు జీవో తీసుకురావటం, ఇది ఎంతవరకు సమంజసం అండి? 2008లో ఎవరు తీసుకొచ్చారు? అయితే రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు తీసుకొచ్చారు ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చి 13 సంవత్సరాలు అయ్యి జరుగుతున్నప్పుడు ఈ రోజు దాన్ని అర్ధాంతరంగా ఆపేయటం వల్ల, మీకేదో ఇబ్బంది వచ్చినా ఆపేయటం వల్ల ఏంటంటే దాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రభుత్వం పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగాలి, మీరు జీవోలు ఇస్తున్నారు, ప్రజలు తెలవకూడదా? ఇప్పుడు మాత్రం ఏమవుతుంది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అప్లై చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఆన్లైన్, ఇప్పుడు నేను కూడా ప్రతిరోజు చూసుకుంటాను సార్ కేశవ్ గారు, జీవోలు ఏమొచ్చాయి, ఏమేమి జీవోలు ఇచ్చారు, ఏం ఇష్యూ చేసి చూసుకుంటాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జీవోలో కూడా తప్పుడు రాశారు. ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలు ఇవ్వదు, మేము దాన్ని అనుకరిస్తున్నాం అన్నట్టు రాశారు. అది చాలా తప్పు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలు ఇవ్వదండి, గెజెట్ ఇస్తారు. ఆ గెజెట్ ని ఆన్లైన్ లో పెడతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. e-gazette.nic.in అక్కడికి వెళ్తే అన్ని గెజెట్లు, అన్ని డిపార్ట్మెంట్, అన్ని మినిస్టర్ అక్కడే ఉంటాయి. నేను రోజు అదిగో చూస్తాను, ఏమేమి వస్తున్నాయి, కొత్తగా వస్తాయని చూసుకుంటాను. అలాగే ఈ GOIR కూడా చూసుకుంటాను. అలాగే ప్రజలు కూడా చాలా మంది, లక్షలాది మంది చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ హక్కు, ఇది మా ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలకి హక్కు తెలవాలి. అలా తెలవనివ్వకుండా ఆపేస్తారంటే ఇప్పుడు నేను ప్రజలు కాకినాడ నుంచి అమరావతి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆర్టీఓలో సెక్రటరీ ఆర్టీఓలో పెట్టుకోవాలా? అంటే నా హక్కుని హరించినట్టే కదా. తప్పనిసరిగా ఇది కోర్టులో కొట్టేయబడుతుంది. తెలంగాణలో కూడా ఇలాగే చేశారు, అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాగే జీవోలు ఆపుతాం ఆన్లైన్ లో అంటే హైకోర్టుకి వెళ్తే ఆ హైకోర్టులు కొట్టేశాయి, చివాట్లు పెట్టాయి ఆ గవర్నమెంట్ కి. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాబోతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కాదు, రివర్స్ పాలన? ఎందుకు ఈ రివర్స్ పాలన చేసుకుంటూ పోతారు? 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్ బ్యాక్వర్డ్ సిచ్యువేషన్ ఆకుపోయినట్టు ఈ రకమైన పాలన, ఇదొక పాలన అంటే యువకుడు, ఉత్సాహవంతుడు ఏదో బాగా చేస్తాడనుకుంటే ఈ రకంగా చేస్తే ఎలా కుదిరితే? మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఒకటే పెడుతున్నారు, దానిలో తెలుగు కూడా పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హిందీలో పెడతాయి, ఇంగ్లీష్ లో పెడతాయి. అలాగే మీరు తెలుగులో పెట్టాలి, ఇంగ్లీష్ లో పెట్టాలి. అలా పెట్టడం మానేసి ఉన్నదే ఉన్ననానికి ముందేస్తే కొండనానికి ఊడిందంట. అలా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఘోరమైన తప్పు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ యొక్క ఫ్యాసిస్ట్ విధానాన్ని ప్రజలు ఏమాత్రం హర్షించారు కేశవ్ గారు. రైట్ గోవిందరెడ్డి గారు, వైసీపీ నాయకులు గోవిందరెడ్డి గారు స్పందిస్తారు. గోవిందరెడ్డి గారు, ఏంటి GOIR ఆపేయాలనేది పూర్తి స్థాయి నిర్ణయమా, లేదా తాత్కాలికమైనటువంటి సర్దుబాటుగానో లేదా అవసరంగానో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? కేశవ్ గారు, చెప్పండి గోవిందరెడ్డి గారు. సారీ, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఆ జీవో రావడము, జీవో వచ్చిన వెంటనే దానికంతా కూడా కోర్టులకు వెళ్ళడము, ఇంటర్ప్రిటేషన్ చేయడము, దాని మీద రకరకాలుగా, అంటే ప్రతి జీవో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి ప్రభుత్వ అధికారులతో. ఆ ట్రాన్స్ఫర్ విషయాలు ప్రతి ఒక్కరికి ఏం అవసరం ఉందండి? ఎక్కడుంటే ఎవరికి అవసరము అక్కడ ఉంటుంది, అక్కడికి పోతారు.
ఆయన ఒక ఆఫీసర్గా యాక్ట్ చేస్తారు కానీ ఒక వ్యక్తిగా యాక్ట్ చేయరు. ఒక ప్రభుత్వంలో ఎనీ ఆఫీసర్ ఈజ్ ఏ కలెక్టర్, ఈజ్ ఏ కమిషనర్, ఈజ్ ఏ సెక్రటరీ, ఈ సో అండ్ సో ఆఫీసర్ అని ఉంటుంది. ప్రతి ఒక్క ఆఫీసరు ఎక్కడికి పోవాలి, ఎందుకు పోయారు, దాని మీద భాష్యము, ఆయన ఆ పార్టీకి చెందిన ఆయన, ఈయన పార్టీకి చెందిన ఆయన, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాని మీద కూడా కోర్టులకు వెళ్ళడము, అనవసరమైన డిస్కస్ చేయడము. ఒకటి గోవిందరెడ్డి గారు ఒక ప్రశ్న. గోవిందరెడ్డి గారు, బదిలీలు అనే అంశం జీవోలు పెట్టకపోయినా కానీ మీడియాకైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనరల్ గా మీడియా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు జీఓఐఆర్ పైన ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? అలాంటి ఇక్కడ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, చూద్దాం. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ ఏమి కేంద్ర ప్రభుత్వం చట్టం, అది దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి అవసరమో ఉన్నా కూడా దాంట్లో ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఒక గెజెట్ విడుదలవుతుంది, ఆ గెజెట్ కు పంపిన తర్వాత గెజెట్ లో అన్ని జీవోలు వస్తాయని. అలాంటి విధానం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెస్తుందేమో, వెయిట్ చేద్దాము, వెయిట్ చేసి చూద్దాము. ఇంతేగాని ఒక రాష్ట్ర ప్రభుత్వము అంటే ఆర్టీఏ చట్టం ప్రకారం ఎవరు అడిగినా కూడా అది ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో, సెన్సిటివ్ విషయాలు, లేకపోతే ఏదైతే కూడా ఆ మ్యాటర్ వల్ల ఏదైనా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా మరి అంటే లా ఎన్ఫోర్స్మెంట్ లో కానీ మిగతా ఇబ్బందులు కలిగినటువంటి విధానం ఉన్నప్పుడు అలా అంటే కూడా అదంతా కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం కూడా దాంట్లో ఉండదు. కాబట్టి ఇదంతా మనం ఎవాల్వ్ ఎలా అయితే చూద్దాం దీని మీద మనం. అంతేగాని ఇప్పుడంతా కూడా అదేదో ఆయన తెలుగుదేశం నాయకులు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు, అదేదో ఎక్కడికో అదేదో వెళ్ళిపోయినట్టుగా. ఇప్పుడు ఒకటి కేశవ్ గారు నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అందరికి కూడా ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి పథకాలు ఇస్తున్నారు. అవన్నీ కూడా ఆన్లైన్ లోనే, ఆ సచివాలయంలోనే అదంతా ఉంటుంది, డేటా అంతా కూడా. ఎవరికి ఏ లబ్ధి ఇచ్చాం, ఎన్ని రూపాయలు ఇచ్చినాం, ఈ కోట్ల మందికి ఇచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ కూడా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి. ఇంతకుముందు ప్రభుత్వాల్లో మీరు ఎవరికి ఇస్తున్నారో మీ అందరికి, వాళ్ళ కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయంలో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ వేర్ ది గవర్నమెంట్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ ఏ సీక్రెట్ ఇష్యూ, ఇట్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ అనేటువంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు అలాంటి ఇష్యూస్ ను మనం ఏదైనా కూడా పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశం. ఏది చేయాలనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజల కోసము మేము చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. ఇంత ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేవని కూడా ప్రసాద్ గారు మీ విశ్లేషణ ఏంటి? ప్రసాద్ గారు, జీఓఐఆర్ నిర్వీర్యం అవుతోందా, లేదంటే కేవలం ఒక సర్దుబాటుగా ప్రతి అంశాన్ని ప్రజల ముందర పెట్టడం వల్ల అనవసరమైన చర్చకి ఆస్కారం కల్పిస్తున్నాం కాబట్టి అవసరమైన వాటిని మాత్రమే ప్రజలతో షేర్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్కారం అండి. కేశవ్, ఇక్కడ ప్రొఫెసర్ గారు అంత డీటెయిల్గా చెప్పారు, దీని మీద మళ్ళీ అవన్నీ నేను చెప్పవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఏంటంటే అండి, అన్నీ కోర్టులే చూసుకుంటున్నాయి కాబట్టి ఇవాళ ఈ కోర్టు కూడా జియో ఎప్పుడైతే వెబ్సైట్లో పెడతారో అప్పటి నుంచే మీరు ఇచ్చిన జియోని ఇంప్లిమెంట్ చేయొచ్చని ఒక కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకుంటే ప్యారల్గా సస్టైన్ అవుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవన్నీ అందరికీ తెలుసండి. ఇప్పుడు ఎప్పుడైతే మొన్న మితిమీరిన అప్పులు చేస్తున్న తరుణంలో ఆ సంబంధిత జీవోలు ఇచ్చి వాళ్ళు ఏ విధంగా యూటర్లను తీసుకునో ఎక్స్టర్నల్ తీసుకునో బ్యాంకుల్ని ప్రొవోక్ తీసుకుంటున్న అప్పుల విషయంలో కొన్ని విషయాలు బయటకు వచ్చిన తరుణంలో ఈ పిహెచ్సి చైర్మన్ పయ్యావల్ కేసు పెట్టిన ఎప్పుడైతే ప్రెస్ మీట్ సారాంశంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇక్కడి నుంచి ఏంటంటే రాష్ట్ర జీవోలు, తర్వాత ఏంటంటే మొన్న ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళ సంబంధిత స్టాఫ్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ చూసుకుంటే ఏమవుతున్నాయి ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ అనుమానించడం అలవాటు అయిపోయింది. గతంలో కూడా గత ప్రభుత్వం మీద నిఘాతో అవుట్కమ్తో ఏం చేశారన్న దాంట్లోంచి ఇక్కడ వీళ్ళెవరో పరిశీలిస్తున్నారేమో, వీళ్ళెవరినో వెనకాతల నుంచి డ్రైవ్ చేస్తున్నారేమో అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతూ అసలు ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
వీళ్ళకి ఎప్పుడైతే 151 సీట్లు గెలిచాం అన్న కాంకర్ చేసాం అన్న విషయం నుంచి ఏదో చూడండి సామ్రాజ్యవాదులందరినీ చుట్టుపక్కల సామ్రాజ్యాలన్నీ దాన్ని జయించిన తర్వాత రాజు ఏ విధంగా పరిపాలిస్తున్నా ఆ విధమైన పరిపాలనకి ఇది నాంది పలుకుతుంది. ఇదేదో మనం వెనక్కి వెళ్ళి పాత్రాది యుగంలోకో ఈ 2500లో ఇవన్నీ కూడా అవసరం లేదండి. రాజన్న రాజ్యం అని ఏదైతే చెప్తున్నారో రాజన్న రాజ్యమే అనుకుందాం. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినట్టుగా పరిపాలిద్దాం అంటే ఆయన తీసుకొచ్చిన చట్టమే కదండి 2500. 2005లో తీసుకొచ్చిన చట్టం ప్రకారమే జీవోలన్నీ పబ్లిష్ చేయాలని చెప్పారు కదా ఆయన. ఇప్పుడు కొన్ని సంబంధిత ఇందాక రవికిరణ్ గారు తెలంగాణ దీంట్లో ఏంటంటే ఈ విధానపరమైన అంశాల్లో ప్రభుత్వపరమైన జీవోలకు సంబంధించి హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఫేవరబుల్గా ఇచ్చింది, నెగిటివ్గా ఏం ఇవ్వలేదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టాలంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కాబట్టి ఇదేమి వాళ్ళు ఏం సొంత డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పరిపాలించట్లేదు కదండి. మనం కట్టిన ప్రత్యక్ష పరోక్ష పన్నులతో అవుట్కమ్ ఇస్తున్న ఈ ప్రభుత్వాలకి ఏ విధమైన విధి విధానాలు ఇస్తున్నారో అన్నది తెలియచెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు విధానపరమైన ఇప్పుడు సర్టన్ డిపార్ట్మెంట్ని ఒక సీక్రెట్గా ఒక ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్ సస్టైనిటీ కోసం ఇలాంటివి అనుకోండి. వాటిని రాష్ట్ర జీవోల కింద అభివర్ణించుకోమనండి, వాటి డొమైన్లో తర్వాత పెట్టమనండి, లేదంటే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకురామనండి, ఎవరు బాధపడడం. కానీ ప్రతి జీవోని వీళ్ళు ఏదో బ్లాంక్ జీవో ఇస్తాం ప్రజా సంబంధమైన విషయాలు ఈ నవరత్నాల పథకాలకు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ ఏ యాడ్ నుంచి ఏ యాడ్కి ట్రాన్స్ఫర్ అవుతారంటే కనీసం పిఎస్సీ చైర్మన్కి కూడా చెప్పట్లేదు కదా. సంవత్సరం 10 రోజుల తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్ నిన్నటిదాకా ప్రజల పక్షాల ప్రభుత్వానికి ప్రశ్నించి ఆన్సర్ చెప్పాల్సిన అపోజిషన్ పార్టీకి కూడా స్కోప్ లేకుండా అసెంబ్లీ సెక్షన్స్లో మన బడ్జెట్ కూడా ఆర్టికల్ 123 ఇంపోజ్ చేశారంటే అసలు అంత అరోనియస్ సర్కమ్స్టాన్సెస్ లేవు కదా. అండ్ ఏదైతే అసెంబ్లీలు కానీ ఇవాళ పార్లమెంట్ స్థాయిలో కూడా పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా నిర్వర్తించబడతాయో మనందరికీ తెలుసు. కానీ ఈ బడ్జెట్ సమావేశాలే లేకుండా వాళ్ళు ఏం చేసినా ప్రతిదీ ఏమిటంటే వాళ్ళకి 151 సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు చేస్తామంటే పెద్దలు గోవిందరెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఆయన కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏదో డైలమాలోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ ఆయన స్థిరంగా సమాధానం చెప్పండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి పనిచేస్తున్న వ్యక్తి, అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తున్న విషయాలు, ఆయన ప్రజా సంబంధంలో ప్రజా క్షేత్రంలో ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తి, ఆయన కూడా వాళ్ళు తరబాటు పడుతున్నారు. 2005లో రాజన్న రాజ్యం అని వీళ్ళే చెప్తారు కదా కేటగిరీ, రాజన్న రాజ్యమే కదా 2005 నుంచి టెక్నాలజీని ఇంపోజ్ చేసుకుంటూ వచ్చింది. అంటే అలాంటి వాటిని కూడా డైవర్ట్ చేస్తుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఏంటవుతుంది తెలంగాణ ట్రాన్స్పరెన్సీ అనేది ఎందుకు లేదు చెప్పబడుతుంది, ఎందుకు కొరబడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏదో విధంగా ఆక్షేపిస్తున్నారు, లేదా జనసేన వాళ్ళు ఆక్షేపించారు, బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏం చేసింది ఇక్కడ కూడా అదే చేస్తుంది. ఇవన్నీ పక్కకు సంబంధించిన విషయాలండి. ఇక్కడ ప్రజలకి సంబంధమైన హితోపమైన పనులు చేస్తున్నప్పుడు, ప్రజా సంబంధమైన విషయాల మీద జీవోలు తీసుకొస్తున్నప్పుడు అది ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు పెట్టడానికి వచ్చిన ఆక్షేపణ ఏంటి? అట్లీస్ట్ మీడియాకి లేదా ఎవరికైనా గోప్యత అంటే ఎందుకు గోప్యత దేనికి? ఇప్పుడు ఎవరైనా చూడండి పలానా దగ్గర నుంచి చేబదులు తీసుకుని వాళ్ళ పబ్బం గడుపుతున్నాం ఇంకేత ఎవరికి తెలియకూడదు ట్రాన్స్పరెన్సీ లేదా మూడో వ్యక్తికి తెలియకుండా అప్పులు చేస్తున్నాం. ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు ఈ ప్రశ్నకి సమాధానం ఉందా? వైఎస్ఆర్ మొదలుపెట్టిన పథకాలని జగన్మోహన్ రెడ్డి ఆపేస్తున్నారు లేదా మార్చేస్తున్నారు అనేటువంటి వాదన ఈ మధ్య బయలుదేరదు. ఇది కూడా 2008లో జీఓఐఆర్ స్టార్ట్ చేసింది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఈ మొత్తము అంటే సమీక్షించినటువంటి విషయం కేశవ్ గారు, దీంట్లో అనేకమైనటువంటి జీవోలు వస్తాయి, కొన్ని సెన్సిటివ్ ఉన్నటువంటి జీవోల మీద అది అంతా కూడా ఒక అంటే దాన్ని మిగతా మీడియా గానీ అది వేరే విధంగా తీసుకొని కాంప్లికేట్ చేసి క్లారిటీ గోవింద్ రెడ్డి గారు క్లారిటీ సెన్సిటివ్ జీవోల్ని ఆల్రెడీ కాన్ఫిడెన్షియల్ పేరుతో ప్రభుత్వాలు బయటికి చెప్పడం ఉన్నాయి. ఇదంతా కూడా ఒకసారి సమీక్షించి ఏ టైప్ జీవోలు ఎక్కడ పెట్టాలి, ఏ టైప్ జీవోస్ ప్రజల ముందు ఉంచుదాము, ఎలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అవసరం ఉందా లేదనేది ఒక కూలంకుషంగా డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు? రవికిరణ్ గారు చెప్పండి. రవికిరణ్ గారు నేను ప్రసాద్ అడుగుతున్నా, కూలంకషంగా నిర్ణయం తీసుకోకుండా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు చెప్పండి. మీరే ప్రజాస్వామ్యంలో లేరా మీరు? నాకు తెలిసి అవునండి, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పరిపాలనలో ఉండేటువంటి ప్రతి సీక్రెసీ ప్రజలకు చెప్పాలని ఏమీ లేదు. తీసుకెళ్ళాలి అనేది ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి. ప్రభుత్వాలు చేసినటువంటి ఆ నిర్ణయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కదా ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు.
మనం కోర్టులకు పోవచ్చు, లేకంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు. దేనికి వెళ్ళాలి? అకార్డింగ్ మేము ఎందుకు కోర్టుకి వెళ్ళాలి? అది ఏదైనా కూడా ఏ కోర్టుకి దాని మీద డబ్బులు మనం మీకు ప్రయత్నం ప్రభుత్వం చేస్తాం. ప్రధానం కోర్టులు కాకుండా కానీ మీ వేరే సొంత చేస్తాయి. పాకెట్లో డబ్బులు కానీ ఖర్చు పెడుతున్నారా? ప్రభుత్వం చర్యలే తీసుకోకూడదు అని అనడము కరెక్ట్ కాదు. వాళ్ళ విజ్డమ్ లో ఇట్స్ విజ్డమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇలాంటి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ప్రతి జీవో పెట్టక్కర్లేదు అనేటువంటిది Right. ఒక ప్రభుత్వ నిర్ణయము. Right, Dr. డిస్కషన్ ఆన్ దట్. ఒక గోవింద్ రెడ్డి గారు. డెమోక్రసీలో గోవింద్ రెడ్డి గారు, ఒక నిమిషం, శరత్ గారు మాట్లాడండి. మీరు శరత్ గారు. మీ అభిప్రాయాలు మీరుంటాయి, ప్రభుత్వానికి వేరే అభిప్రాయాలు గోవింద్ రెడ్డి గారు, ఉంటాయి. ఒక చిన్న మాట. ఇవన్నీ ఉన్నప్పుడు రేపు పొద్దున రిటర్న్స్ హ్యావ్ అవుట్కమ్ ఆన్ దట్. కానీ దానికి మనము గోవింద్ రెడ్డి గారు, ఒక మాట, ఒక అంత చిన్న ఒక నిమిషం, ఒక నిమిషం. శరత్ గారు ఒక ప్రశ్న అడుగుతారు వినండి. ఒక శరత్ గారు ఒక చిన్న ప్రశ్న మాట. అడుగుతారు వినండి. గోవింద్ రెడ్డి గారు, ఒక పోలీసు లేకపోతే కనుక యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అటువంటి వాటివన్నీ ఖచ్చితంగా కూడా సెన్సిటివ్ ఇష్యూస్, అది పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదండి. సో we అలాగే accept it. ఇంకొక పాయింట్ ఏంటంటే గోవింద్ రెడ్డి గారు, మీకు స్ట్రైట్ అవే మీకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తానికి ఒక క్వశ్చన్ అండి. ఈరోజు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈరోజు ఆర్టీఐ అప్లికేషన్ ఆన్లైన్లో వేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉందా? చెప్పండి. లేదు. ఏ డొమైన్లో అయినా సరే, ఏ మినిస్ట్రీ అయినా, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా సరే ప్రజలకి ఆర్టీఐ ఆన్లైన్లో వేసుకోలేనంత పరిస్థితి ఈరోజు ఉంది సార్. నేను ట్రై చేశాను సార్, నేను 4-5 సార్లు ట్రై చేశాను. ఎలక్షన్స్ ముందు నేను ట్రై చేస్తే ఐ గాట్ ద ఆప్షన్. ఇప్పుడు నేను ట్రై చేద్దాం అనుకుంటే లేదు. అది నన్ను ఆఫీస్కి వెళ్ళి మీరు చేయమంటున్నారు. ఆఫీస్కి వెళ్ళి నా టైం రిసోర్సెస్ పెట్టాలి. మళ్ళీ 10 రూపాయలు ఎక్కడ పే చేయాలి, దానికి చలానా అంటారు, డీడీ అంటారు. సో ఇవన్నీ మీ కాన్ఫ్లిక్ట్స్ అనేది రేజ్ అవుతాయి. పబ్లిక్కి మీరు రీచ్ అవ్వకూడదు అనేది చూస్తున్నారు తప్పితే, నిజంగా చెప్పాలంటే కనుక ఈజీలీ యాక్సెసిబుల్, ఈజీలీ అండర్స్టాండబుల్, క్లియర్ అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్లో, అలాగే మా మిత్రులు రవికిరణ్ గారు చెప్పినట్టుగా లోకల్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఉండవలసిన పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ రాదు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే కనుక తెలుగు ఇంగ్లీష్ అనే ఓరియంటేషన్లో తెలుగుకు కూడా ప్రియారిటీ ఇవ్వాలి. సో మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని సినారియోస్లో ఉర్దూకు కూడా ఇచ్చేవాళ్ళండి, ఎందుకంటే ఆ ఓరియంటేషన్లో కొంతమందికి బెనిఫిట్ అవ్వాలని. అలాగే విజువల్లీ ఇంపైర్డ్ ఉంటారు, డిజబిలిటీ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ కూడా తెలిసే పరిస్థితిలో మీరు చేయాలి. అంతే తప్పితే మీరు జస్ట్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వెళ్ళి తెచ్చుకోండి అనే పాయింట్ అంటే కనుక పబ్లిక్ ఫంక్షనరీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్, అదర్వైజ్ విచ్ టోటలీ లాస్ అండి. డెమోక్రసీ ఎక్కడ ఉన్నట్టు సార్ మనకి? అంటే ప్రసాద్ గారు, దీని మీద ఆర్టీఐ కమిషనర్స్ ను పెట్టినారు. ఇప్పుడు మీరు చట్టం ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు అని అంటే గన మన ఇంప్లిమెంట్ చేయడం కాదు సార్, ప్రభుత్వం దృష్టికి ఉన్న సిస్టమ్ డిజేబుల్ చేశారు. ఎగ్జిస్టింగ్ ఆర్టీఐ ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ ని డిజేబుల్ చేసిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది సార్. కూడా ఇంప్లిమెంట్ చేసి చేయాలని అడిగే హక్కు అందరికి ఉంటుందండి. అదే సార్ ఇప్పుడు మేము చేసేది, ఇప్పుడు మేము అడిగేది అదే, అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలనే పరిస్థితిలోనే మేము ఆలోచించి ఖచ్చితంగా చెప్తున్నాం. లేదు, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. సమగ్రత, రాష్ట్ర సమగ్రత, దేశ సమగ్రత, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నిటి కూడా రవికిరణ్ గారు, దేశ సమగ్రత, రాష్ట్ర సమగ్రత, దేశ సమగ్రత, రాష్ట్ర సమగ్రత, రాష్ట్ర సార్వభౌమత్వం, ఇవన్నీ జనసేన లాంగ్వేజ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు. రవికిరణ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ ఆలోచన గోవర్ధన్ రెడ్డి గారి నుంచి అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే వాళ్ళ అనే వాదన ఏంటంటే కాన్ఫిడెన్షియల్ జీవోస్ ఎందుకు చెప్పడం, కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇప్పటికీ చెప్పట్లేదు, గత 13 ఏళ్లుగా చెప్పట్లేదు, దాని మీద ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు. రెండో వారి చెప్తుంది ఏంటంటే సమీక్షించుకుంటున్నామని. సమీక్షించుకునేటట్టయితే ఒకేసారి మొత్తం అందరికీ అన్ని సెక్షన్లకి జీవో ఇచ్చేసి మీరు జీవోఆర్ అప్లోడ్ చేయడం ఇప్పటి నుంచి మానేయండి అంటుంది. దీనికి మీరేం చెప్పొచ్చు కాకపోతే ఓ వారం ఆగండి, ఓ 10 రోజులు ఆగండి, లేదా ఓ 15 రోజులు ఆగండి, ఇలా అని చెప్పొచ్చు కదా. లేకపోతే ఏదైనా కంటింజెన్సీ ప్లాన్, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏదో పెట్టి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దాని బదులు ఇప్పుడు నుంచి తీసుకొస్తాం అని చెప్పాలి. అంతేగాని మొత్తం అంతా ఆపేసి ఈరోజు దేశ సార్వభౌమత్వం, రాష్ట్ర సార్వభౌమత్వం అంటూ మాట్లాడితే ఈ పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు నోటి నుంచి అటువంటి మాటలు మరి సమంజసంగా ఉండదు. ఎందుకంటే మన దేశం, రాష్ట్రం ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ విషయం అన్నారు మీరు, ఎందుకు తెలుసుకోకూడదండి? ట్రాన్స్ఫర్ విషయం ప్రజలు తెలుసుకోకూడదా? దానిలో వచ్చి తప్పేంటంటే ఓకే శాంతి భద్రత విషయాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూలు అటువంటి ఏమైనా ఉంటే పోనీ కాంగ్రెస్ పెట్టండి,
అంతేగాని ట్రాన్స్ఫర్ ఇచ్చే ప్రజలకు అవసరం లేదంటే మీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరని చెప్పడానికి ఈ ప్రజలకు ఏం అవసరమో ఏం అవసరం లేదో, ఏ పూట ఏం భోజనం చేయాలో, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తారా ఏంటి? ఈ రకంగా నియంతృత్వ ఆలోచనలో తమరు కూడా అలాగా అంటే మీకు విధి లేక చెప్తున్నారు కానీ కథ అది మీ మనస్సాక్షి కూడా తెలుసు అది సమంజసం కాదని. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద పునరాలించుకోవాలండి. ఇది చాలా తప్పు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రైట్ సప్తగిరి గారు గతంలో ప్రతి అంశము ట్రాన్స్పరెన్సీ, ఆన్లైన్, సైబర్ అని చెప్పని రియల్ టైం గవర్నెన్స్ నుంచి ఈ ఆఫీస్ వరకు, ఈ ఆఫీస్ నుంచి సిఎఫ్ఎంఎస్ వరకు ప్రతిదీ ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నీ ఆగిపోతున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? సార్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి జైల్లో నుండి తన కుమార్తె ఇందిరాగాంధీ గారికి ఒక లెటర్ రాస్తారు సార్. ఆయన ఆ లెటర్ లో ఆయన ఏం చెప్తాడంటే, డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రసీ. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ సీక్రసీ ఇట్ వుడ్ బి ఏ మిస్టేక్. ఏదైనా నువ్వు రహస్యంగా చేస్తున్నావంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే అని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన కూతురికి లెటర్లో తెలియజేస్తాడు. ఈ ముఖ్యమంత్రి గారు ఇంత సీక్రెట్ గా ప్రజల పేరుతో జరుపుతున్నటువంటి పరిపాలనని ఆన్లైన్ లో పెట్టకుండా దాచిపెట్టి దొంగతనంగా చేయవలసిన అవసరం ఏమొచ్చిందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ ఆర్డర్. అంటే గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. మేము మా కోసం మా పేరుతో జరిగినటువంటి ఆర్డర్స్. దిస్ ఇస్ నాట్ జేవో, జగన్ ఆర్డర్స్ కాదు, ఇది జీవో, గవర్నమెంట్ ఆర్డర్. నేనేమైనా ఇడుపులపై ఎస్టేట్ సంబంధించిన విషయాలు అడిగితే నువ్వు బాధపడాలా, నీ లోటస్ పాండ ఎస్టేట్ సంబంధించిన విషయాలు అడిగితే నువ్వు బాధపడాలా. నా పేరుతో జరిగే పరిపాలనకు సంబంధించిన జీవోలు ప్రజల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టారంటే గజగజ వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. పైగా గోవింద్ రెడ్డి సార్ ఇప్పుడు ఒక మాట అన్నాడు, ప్రజలకి ట్రాన్స్ఫర్ కి సంబంధించిన విషయాలు కానీ, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, నన్ను పరిపాలించే అధికారి, నన్ను రూమ్ చేసే అధికారి కలెక్టర్, అతని హిస్టరీ ఏంటి, అతను ఎక్కడ చదువుకున్నాడు, అతను నా జీతం ఎంత చేస్తున్నారు, అతని ప్రొఫైల్ ఏమో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు లేదా? అని ఎందుకంటే సింపుల్ గా అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారిని. ప్రెస్ చెప్పుద్ది కానీ ప్రభుత్వం చెప్పక్కర్లే ఆయన గురించి. ప్రజలకు తెలియాలి సార్, ప్రెస్ చెప్పే ప్రెస్ ఎంతమంది చూస్తారు సార్? ప్రజలు కామన్ నాకు చెప్పేది వినండి సార్, గోవింద్ రెడ్డి సార్, ప్రెస్ చెప్పేది ఏంటి నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే ఆ ప్రభుత్వ అధికారిని గురించి కూడా ఆయన అంతా మొత్తం ఒక 2 వ్యాసం రాస్తారా? అవన్నీ ఇంతకు ముందు ఎప్పుడైనా రాసేవారా? రాసేవాళ్ళు గోవింద్ రెడ్డి గారు 2008 నుంచి రాసేవాళ్ళు. ఎందుకండి ఒక నిమిషం, ఒక ఎన్నికలు తిరుగుతున్నప్పుడు నామినేషన్ పత్రంలో పూర్తి సమాచారం, నీ పైన ఎన్ని దొంగ కేసులు ఉన్నాయి, నీ పైన ఎన్ని పిచ్చి ప్యాకెట్ కేసులు ఉన్నాయి, నీ పైన తప్పుడు కేసులు ఎన్ని ఉన్నాయి, దొంగతనం ఎన్ని ఉన్నాయి, సిబిఐ అని ఎందుకు అడుగుతారు? నన్ను పరిపాలించే వాడి హిస్టరీ అంటే తెలుసుకోవాలి. కాబట్టి నీ యొక్క అఫిడవిట్ లో దాన్ని ఫైల్ చేయాలా? నాకున్న హక్కు ప్రకారం ఒక రిక్షా కార్మికుడు కూడా 10 రూపాయలు కట్టేస్తే నీ యొక్క అఫిడవిట్ నాకు ఇవ్వాలా? ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చేటువంటి స్వతంత్రం, హక్కు, అటువంటి చట్టాలు నాకున్నప్పుడు నువ్వు నీ జీవోని అంటే ఏమని నాకు అర్థం కాదు. ఇదేమైనా నియంత్రితం అనుకున్నావా, జాగీర్ అనుకున్నావా, ఇంకేమనుకున్నారు? బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏదో రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అండ్ స్పీచ్ ద్వారా ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ ద్వారా నాకు సంక్రమించిన హక్కు ఇది. నేను తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు ఆ రోజు భారత రాజ్యాంగం పైన ఏం ప్రమాణం స్వీకారం చేశావు? భయం గాని పక్షపాతం గాని లేకుండా పరిపాలిస్తానన్నావు. మరి ఈరోజు భయపడిపోయి పక్షపాతంతో ఎందుకు ఈ జీవోలన్నీ కూడా దాచిపెడుతున్నావు? ఏం ప్రజలు తెలుసుకుంటే నీకు వచ్చే నష్టమేంటి? నా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, నా ఎస్పీ ఎవరు, నా మున్సిపల్ కమిషనర్ ఎవరు, నా కార్పొరేట్ మాట్లాడు గోవింద్ రెడ్డి గారు. అయిపోయిందా గోవింద్ రెడ్డి గారు? మాట్లాడు. ఒకే నిమిషం. ఇప్పుడు ఒక అధికారి గురించి కానీ అదంతా కూడా అక్కడ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియల్ సిఆర్స్ వాళ్ళ ఎస్ఆర్ అని సర్వీస్ రిజిస్టర్ లో అదంతా మెయింటైన్ చేస్తారు. కానీ ఆ వ్యక్తుల గురించి కానీ అది ఎవరు ఏ ప్రభుత్వంలో కూడా అండి, స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ గురించి కూడా అదంతా ఎక్కడికైనా ఇన్ఫర్మేషన్ అంతా ఆయన హిస్టరీ అంతా చెప్తామా అండి? ఇప్పుడు వారి నేను ఒక ప్రభుత్వ అధికారిగా చేశాను. పరిపాలించే వాళ్ళకు ఆ ప్రభుత్వ ఏ అధికారి వాళ్ళందరి మీద కూడా
ఒక డిసిప్లినరీగా పనిచేపించేటువంటి బాధ్యత, ప్రజల కోసం పనిచేపించేటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. అదంతా కూడా వారిని గురించి తెలుసుకోవడానికి అనేక ఛానల్స్, అనేక మీడియాస్ అన్ని ఉన్నాయి. మనం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. కానీ మీరు ప్రభుత్వాలు ఇదంతా ఏ జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి, ఏ జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉంచకూడదు అనేటువంటి వ్యవహారాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటా ఉంది. ఓకే, అది మీరు క్వశ్చన్ చేస్తే చేయండి, దాని మీద ఇట్ విల్ బి ఎవాల్వ్డ్. ఇది ఎంతవరకు మనం పెట్టాలన్నా, ఎంతమందికి పెట్టకూడదా, దీని మీద అపోజిషన్ ఉంటుంది, లేకంటే ప్రతిపక్షాలు వాళ్ళ వ్యూస్ వాళ్ళు చెప్తాయి, కోర్టులు చెప్తాయి, దాని ప్రకారము గవర్నమెంట్ విల్ యాక్ట్. అంతేగాని ప్రభుత్వం అసలు చేయడానికి సరే ఇప్పుడు మనం రాజ్యాంగంలో జరుపుకున్నాము, అక్కడ అనేక నిబంధనలు ఉంటాయి కదా. సబ్జెక్టు అనేది ప్రతి మీకు 14 ఆర్టికల్, 19 ఆర్టికల్, ఏ ఆర్టికల్ తీసుకున్నా కూడా దాంట్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి. వెదర్ ఇట్ విల్ కమ్ అండర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ నాట్ అనేది లెట్ ది కోర్ట్స్ ఇంటర్ప్రిట్ ఇట్. అంతే తప్ప ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని మనం నోటికొచ్చినట్టు మాట్లాడడం కూడా అది పద్ధతి కాదు అనేది నా వాదన. ఒక నిమిషం ప్రసాద్ శరత్ గారు, అసలు ఇప్పుడు ఉన్న ఎవరన్నా ముఖ్యమంత్రి గారిని పల్లంత మాట అన్నారండి? ముఖ్యమంత్రి గారిని మేము ఎవరైనా పల్లంత మాట అన్నామా? మేము అడిగాం. శరత్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? ఒకవేళ జీవో అనేది రాకపోతే, జీవో ఐఆర్ను ఉపయోగించే వాస్తవానికి రవికిరణ్ గారు లాంటి వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉండొచ్చు. చాలా మంది ప్రెస్ మీడియా అయితే ఫాలో అవుతుంది ఖచ్చితంగా. సార్ ఇక్కడ ఈరోజు జీఓఐఆర్ అనేది గో ఎయిర్ అయిపోయిందండి, గాల్లో కలిసిపోయిన పరిస్థితి అయింది. వాస్తవం ఏంటంటే సార్, మనకి పాలన అందించడం అంటే లాస్ట్ మైల్లో ఉన్న పర్సన్కి కూడా రీచ్ అవ్వాలి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ స్టూడెంట్ ఓరియంటేషన్లో చెప్తే మెరిట్ స్టూడెంట్ ఉంటాడు, లేకపోతే కానీ నార్మల్ స్టూడెంట్ ఉంటాడు సార్. టీచర్ బాధ్యత లాస్ట్ స్టూడెంట్ని కూడా కేర్ తీసుకొని ఫిల్ఫిల్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా చదివే వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, టీవీ చూసే వాళ్ళు ఉంటారు, అలాగే ఏమీ తెలియని లాస్ట్ ఎండ్లో ఉన్న ఇల్లిటరేట్ పర్సన్ ఉంటారు సార్. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ అనేది వచ్చింది సార్. మీరు ఇది కాకుండా జస్ట్ ఆర్టీఐ ద్వారా తీసుకోవాల్సిన ఇబ్బంది ఏంటంటే కనుక, ఒకటి టైం టేకెన్ ప్రాసెస్. నేను చెప్పాను కదా సార్, ఆర్టీఐ ద్వారా అయినా సరే మనకి ఆన్లైన్లో కనుక ప్రొవిజన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ఆప్షన్ అనేది లేదు. అటువంటి లేనప్పుడు నేను ఎక్కడో అనంతపూర్లో ఉంటాను, ఇక్కడ ఒక డివిజన్కి వెళ్ళి డిపార్ట్మెంట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలంటే పోస్ట్ పంపించాలి. సో పోస్ట్ పంపించి దాని తర్వాత రిప్లై వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి. దీనికి అంతటి కూడా స్టిపులేటెడ్ టెన్యూర్ టైం అనేది స్పెసిఫై చేస్తున్నారు సార్. ఆ మనిషి ఏదైతే తెలుసుకోదలుచుకున్నాడో ఇన్స్టెంట్గా తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఉన్న అవకాశాలు కోల్పోవడం ఒకటైతే, సో ఇక్కడ పూర్తిగా ఈ డిలేడ్ ఓరియంటేషన్ వల్ల కొన్నిసార్లు ప్రజలకి బాగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది సార్. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నార్త్ కొరియా దేశం కనుక మనం తీసుకుంటే వాళ్ళల్లో దాదాపు 99.5% వరకు కూడా వాళ్ళకి ఇంటర్నెట్ అనే పదం ఉన్నట్టు, లేకపోతే కంప్యూటర్ అనే పదం ఉన్నట్టు తెలియదు సార్ వాళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే ఆ లొకేషన్లో నియంత కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఏదైతే చెప్పారో అదే వాళ్ళకి వేదం. అంతే తప్పితే ఒక అమెరికా ఉందని, ఒక ఇండియా ఉందని, ఒక టీవీ ఛానల్ ఉందని, ఒక బీబీసీ ఉందని కానీ ఆ దేశం మొత్తంలో 99.5% మందికి మనుషులకి తెలియదు సార్ అసలు అటువంటిది. సో అటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఈరోజు కూడా పెద్దలు గోవిందరెడ్డి గారు దీన్ని నిజంగా ఖండించాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి సపోర్ట్ చేయండి సార్. చెడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి పెద్దలు ఆ తెలియని అడ్వైజర్స్ కానీ లేకపోతే సీఎం గారికి కానీ చెబితే అట్లీస్ట్ మార్చుకుంటారు. ఒకటి చూడండి సార్, అటువంటి పరిస్థితులు పబ్లిక్ రీచ్ అవ్వకపోతే ఎట్లా సార్ జస్టిఫికేషన్? మీరు ఆర్టీఐ వేసుకుంటే 10 రూపాయలు లేని 10 రూపాయలు ఉంటే అన్న క్యాంటీన్లో ఒకనొక టైంలో భోజనం 2 పూట్ల భోజనం చేసే పరిస్థితుల్లో ఉన్న జనాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సార్. మనకి అందరూ సమానమే. రిచ్ అండ్ పూర్ ఆర్ బోత్ ఆర్ సేమ్ అండ్ ఆర్ ఈక్వల్ ఫర్ ద లా అండ్ యాక్టివిటీస్ సార్. గవర్నమెంట్ డెమోక్రటిక్ కంట్రీలో ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ కూడా న్యాయం చేరాల్సిన పరిస్థితి, లాస్ట్ మైల్ యాక్టివిటీ అనేది కూడా
ఉంది. అటువంటిది మీరు మిస్ చేసిన పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉంది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు. అలాగే న్యాయ వ్యవస్థలు కూడా వీళ్ళకి బుద్ధి చెప్తాయి సార్. రైట్. రవికిరణ్ గారు, ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీఓఐఆర్ మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఆల్టర్నేటివ్ సోర్సెస్ కూడా ఉన్నాయంటే సమాచార వ్యవస్థ కావచ్చు, అలానే మీడియా కావచ్చు, వీటి ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. కానీ జీఓఐఆర్ మీదే వార్తలు విశేషాలు తెలుసుకోవాలి, ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలుసుకోవాలి, దానిలో ఉన్న లూప్ హోల్స్ తెలుసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే డెమోక్రసీ ఈజ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండి. ప్రజాస్వామ్యము పూర్తిగా పరిణివ్వాలంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ ప్రజాస్వామ్యంలో ఉండాలి. అప్పుడే ఆ ప్రజలకి ఆ ప్రభుత్వాల మీద విశ్వాసం, ఒక వ్యవస్థ మీద విశ్వాసం ఏర్పడుతుంది. అప్పుడు ఆ దేశం సుస్థిరంగా నిలబడుతుంది. దానికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మన మీడియా ఛానల్స్, ఇన్ని ఛానల్స్, ఇన్ని పేపర్లు ఎందుకు, ఒక డీడీ ఒకటి చాలుగా, మిగతాన్ని మూసేసుకోవచ్చు కదా, ఒకరు చెప్తే సరిపోతుంది కదా అనుకుంటే అన్ని మూసేసుకోవచ్చు కదా. ఎందుకు ఇన్ని ఛానల్స్ ఇచ్చాం మనం, ఇన్ని రేడియో ఇచ్చాం అంటే అన్ని ప్రజల యొక్క వాయిస్ అన్ని మార్గాల ద్వారా ప్రజలకు వెళ్ళాలి. సో ఆర్టీఐ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ సిస్టమ్ కావచ్చు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాక మొత్తం ఆన్లైన్. ఈ రోజు అన్ని ఆన్లైన్ సిస్టమ్. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా డీబీటీ ద్వారా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. అల్లాడు రాజీవ్ గాంధీ ఏమన్నారు, నేను రూపాయి పంపిస్తే 15 పైసలు కూడా వెళ్తలేదు అన్నారు. ఈ రోజు రూపాయి వెళ్తుంది కదా. ఇది ట్రాన్స్పరెన్సీ. దిస్ ఇస్ వాట్ ట్రాన్స్పరెన్సీ, దిస్ ఇస్ వాట్ అకౌంటబిలిటీ. ప్రభుత్వాలు మనం సంవత్సరాలు వెళ్లే కొద్దీ ఇంకా మెచ్యూర్ గా వెళ్ళి ఇంకా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా వెళ్తే ఆ యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని వెనక్కి వెళ్తారంటే ఎలా అండి? ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర మీడియా మీద ఆధారపడి ప్రజలు నిర్ణయాలు తీసుకోగలరండి? వీళ్ళ పేపర్లు ఉన్నాయి, వాళ్ళ పేపర్లు ఉన్నాయి. వాళ్ళు రాసేది వాళ్ళు రాస్తారు, వీళ్ళు రాసేది వీళ్ళు రాస్తారు. నానాతోడికి వాస్తవం తెలవాలంటే ఎక్కడ చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే కనీసం జీవో చూడాలి కదా. ఇప్పుడు జీవో ఆర్టీఐ ద్వారా తీసుకుని అంటున్నారు. నేను కాకినాడ నుంచి అక్కడికి వెళ్ళి జీవోకి అప్లై చేయాలి, లేకపోతే పోస్ట్ లో వెయ్యాలి. ఎంత టైం పడుతుందండి? ఎన్ని జీవోలు అడగాలి? ఏ సబ్జెక్ట్ మీద అడగాలి? ఎంత టైం పడుతుంది? అంటే ప్రజలకి నువ్వు 5.5 కోట్ల ప్రజలకి నా ప్రభుత్వం ఏం మై గవర్నమెంట్ దిస్ మై రైట్ టు నో వాట్ మై గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫర్ మీ. నా కోసం నా ప్రభుత్వం ఏం చేస్తున్నా హక్కు నాకుంది. తొక్కేస్తే ఎలాగా? అది మౌలిక స్వరూపం. అది సమాజం. ఇప్పుడు గతంలో గత 22-23 దశాబ్దాల క్రితం సమాచారం ఇచ్చేవాళ్ళు కాదు, అందుకని ఎవరికేం తెలిసేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే సమాచారం పెరిగిందో ప్రజల్లో కూడా ఒక ఆలోచన పెరిగింది, నాకేం కావాలి అనే ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. అలాంటిది మనం కోరుకోవాలి. కానీ ఎంతసేపు పాత రాతి యుగంలోకి వెళ్ళిపోదాం, అన్ని తీసేద్దాము, స్టీల్ ఫ్రేమ్. మీరు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు బదిలీ చేస్తామని చెప్పారంటారు. ఆంధ్రప్రదేశ్ లో 1వ తారీఖు సాయంత్రం కల్లా పెన్షన్లన్నీ బట్వాడా చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి మరి ఇచ్చేసి వస్తున్నారు. మరి అది వెనక్కి వెళ్ళినట్ట, ముందుకు వెళ్ళినట్ట? మీ దృష్టిలో క్యాష్ ఇస్తున్నారు సార్. క్యాష్ ఇస్తున్నారు, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కాదు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే వీళ్ళు అవకతవకలు చేద్దామనే ఉద్దేశంతోనే క్యాష్ ఇచ్చే పరిస్థితుల్లో చేస్తున్నారు సార్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చాలా కేసెస్లో, చాలా సిచ్యువేషన్లో ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అవ్వాతాతల దగ్గర మళ్ళీ ఆ వాలంటీర్లు తీసుకోవడం అనేది జరిగింది. అలాగే వాళ్ళ పాస్బుక్ వాళ్ళకి తెలియకుండా తీసుకొని మనీ విత్డ్రా చేసిన సిచ్యువేషన్స్ చాలా బయటకు వచ్చినాయి సార్. రైట్. గోవింద్ రెడ్డి గారు. కేశవ్ గారు ఇప్పుడు అంటే ఓల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకు ఈ విధానం తీసుకోలేరని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టినటువంటి మాట వాస్తవం. అదంతా కూడా క్యాష్ రూపంలో వాళ్ళకి, ఎందుకంటే ఆ బ్యాంక్ లేకపోతే ఎవరైనా వాళ్ళ మిగతా బంధువులు తీసుకుంటే కూడా ఆ అవతాతలకు ఎవరు అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అది చేస్తున్నారు తప్ప మిగతా అన్ని స్కీములు కూడా అండి దరిదాపు ఒక 9 కోట్ల మందికి మొత్తము ట్రాన్సాక్షన్స్ ఈ 2 సంవత్సరాల్లో డీబీటీ ద్వారా జరిగింది. ఇది హైయెస్ట్ అన్నమాట భారతదేశంలో. మీరు ఒక్కటి గమనించాలి. రెండో విషయంలో మీరు అంటున్నారు, ఓకే, నేనంటే ఏమంటానంటే ఇప్పుడు ఈ సమాచార హక్కు, సమాచారము మాకు ఆన్లైన్ లోనే రాగలిగితే మంచిదే కదా అనేది ఖచ్చితంగా ఐ డూ అగ్రీ ఆన్ దట్. బట్ మేము ఏం చేస్తున్నామంటే ఎలాంటిది ఆన్లైన్ లో రావాలి, ఎలాంటిది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, ఏది ప్రభుత్వాలు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, అలాంటి విషయాల్లో దే విల్ టేక్ ఏ కాల్. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెంట్ గా మీరు ఎందుకు రివ్యూ చేయండి. ప్రతి స్కీమ్ కూడా డీబీటీ ద్వారానే జరుగుతూ ఉంది. ప్రతి గవర్నమెంట్ లో ఏ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా కరప్షన్ 0% లేకి
వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఇదని కూడా మరి ట్రాన్స్ఫర్ మీకు చేసిన మీరు- దగ్గర 40,000 కోట్లు ఎక్కడ తెలుసుకోవాలి. కూడా మీరు ఇంకా అన్నా క్యాంటీన్లు అవకతవకలు అన్నారు. బయటపడలేదు కదా సార్. అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క స్కీమ్స్ ఉంటాయి. మా ప్రభుత్వానికి మేము నచ్చినటువంటి సంక్షేమ పథకాలు మాకుంటాయి. ఇంతకు ముందున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో లాస్ట్ మూమెంట్ లో 3 నెలలు నడిపించి జనాల ఓట్ల కోసం చేసినటువంటి స్కీములు ఆయన 5 ఏళ్ళు ఏమన్నా నడిపినాడు. అవన్నీ కూడా ఏ స్కీమ్ అయితే కరప్షన్ కు Right. ప్రోన్ ఉందో అలాంటి Right. ఒక్క స్కీమ్లే నిమిషం, అన్ని గోవింద్ రెడ్డి చేశారు. గారు. ప్రసాద్ మీరు గారు. అవన్నీ కూడా ప్రభుత్వంలో కొన్ని ఇంప్లిమెంట్ చేయలేమండి. మీరు అది ఆలోచన చేయాలి. Right. సో Right. ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. గోవింద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. కేశవ్ గారు, నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా రివ్యూ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు. ఏది కూడా దాచిపెట్టుకో అక్కర్లేదు, దాపరికం దేంట్లో అక్కర్లేదు. ప్రాబబ్లీ 5% 10% ఏదైనా కూడా మిగతా అంతా కూడా ఆన్లైన్ లోనే అందరికీ Right. అందుబాటులోకి ఖచ్చితంగా వస్తాయి. Right. మనం ప్రసాద్ గారు. ఎవరం కూడా ప్రసాద్ గారు. దీన్ని చింతించక్కర్లేదు. ప్రసాద్ గారు, గత ప్రభుత్వం ఏమో ఈ ప్రగతి అని ఆ ప్రగతి అని అన్ని పెట్టి మొత్తాన్ని కోట్లు ఖర్చు పెట్టింది. సిఎఫ్ఎంఎస్ పేరుతో ఒక 250 కోట్లు, ఈ ప్రగతి పేరుతో ఒక 250 కోట్లు, రియల్ టైం గవర్నెన్స్ పేరుతో ఒక 400 కోట్లు, ఇట్లా కోట్లు ఖర్చు పెడుతూ వెళ్ళారు. ఈ గవర్నమెంట్ ఏమో అన్నీ తీసేస్తుంది. ట్రాన్స్పరెన్సీ అవసరం లేదు, ఐటీ అవసరం లేదు, సర్వీసెస్ అవసరం లేదు. ఇవన్నీ ఎవరి ధనం వృధా అవుతున్నట్టు? దీనివల్ల ప్రజలకు ప్రయోజనం జరుగుతుందా? ముందుకు వెళ్తున్నట్ట, వెనక్కి వస్తున్నట్ట? సార్ ఒకటి మనం అందరం అతి కష్టం మీద 151 సీట్లు గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారి ధర్మం అని మనం అందరం పాతరాతి యుగంకి వెళ్ళడం మాత్రం గ్యారంటీ. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక ఆల్ టైమ్ గవర్నెన్స్ అనో లేకపోతే డాష్ బోర్డ్ అనో ఎక్కడో వీధి దీపం ఎలకపోయినా సరే చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి కూర్చొని చూడొచ్చు, ఇలాంటివన్నీ పాత కథలు విన్నాం. కొన్ని కథలో నిజమో వాస్తవమో ఏదో అనుకుందాం. ఇక్కడ నుంచి దాన్ని డెవలప్మెంట్ మాడ్యూల్ ఇంకొంచెం ముందడుగు తీసుకెళ్తారనుకుంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంటే ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఈయనకి రాజన్న ప్రభుత్వం అని వాళ్ళ నాన్నగారి ప్రభుత్వాన్ని ఆయన చేసిన పనులు చేయట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏం చేశారో దాన్ని తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ ఓవరాల్గా ఈయన కొత్త ట్రాన్స్పరెన్స్ కాకుండా కొత్త విధానాలు ఏమైనా ప్రజా ప్రయోజనాలకు ఏమైనా సంబంధించినవి అంటే ఇందాక గోవింద్ రెడ్డి గారు పెద్దలు ఏం చెప్తున్నారు, మళ్ళీ మేము అందరం డిస్కస్ చేసుకుని అవుట్కమ్ మీద మళ్ళీ ఇంకొకసారి అంటే ఇదేనా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారా, లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఈసారి ఇది అయింది కాబట్టి ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి మళ్ళీ మేము చేసుకుంటాం, అలా 2, 3, 4 ఏదో జీవో చూడండి మీడియా మీద రిలీజ్ చేసింది మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటేనే అండి వీళ్ళకి ఏంటంటే విధి విధానాల మీద, సలహాదారుల మీద, ఎక్కడో జీతాలు రానందుకు అందరినీ ఇక్కడ ఓవర్ నైట్ కాంపన్సేట్ చేస్తున్నట్టుగా ఇక్కడ అందరి సలహాదారుల పేరుతో ఇక్కడ పెట్టుకుని వీళ్ళతో ఏం చేస్తారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. అనుభవజ్ఞులైన గోవింద్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ అట్లీస్ట్ సలహాలు తీసుకుంటున్నారు. హలో మాట్లాడండి. ఎప్పుడైతే వీళ్ళలాంటి వాళ్ళు సలహాలు తీసుకోకుండా పెద్దలు, అందుకే అనుభవజ్ఞులు ఉంటారు చూడండి. ఉదాహరణకి ఆ క్యాబినెట్లో ఉన్న అనుభవజ్ఞులైన మినిస్టర్లు కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకోకుండా ఈ సలహాదారులని సంబంధం లేని వ్యక్తులందరూ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి గతంలో చూసాం కదా అమర్రాజ్య బ్యాటరీ విషయంలో సజ్జల్ గారు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. ఆ సంబంధిత గౌతమ్ రెడ్డి గారు అసలు మినిస్టర్ అయ్యింది కూడా ఆయన రెస్పాండ్ అవ్వడం విధానం కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం పట్ల వీళ్ళకి గౌరవం ఉందా లేదా అన్నది ఇంకొక ప్రశ్న లేవనెత్తబడుతుంది. లాస్ట్ ఇయర్ చూడండి ఆయన వన్ ఆఫ్ ద టాప్ దాన్ని ఏమంటారు హ్యాపనింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్న ఆయన ఇవాళ టైమ్స్ ఇదేంటి ఇండియా టుడే రిలీజ్ చేసిన దాంట్లో చీఫ్ మినిస్టర్ గారి స్థానం ఎక్కడ పడిపోయిందో చూడండి. ఇది మన ప్రైడ్ అండి, మన ప్రైడ్ని మనం మిస్ అవుతున్నాం. ఎంత అనుభవం ఉన్న యంగ్ అండ్ డైనమిక్ డైమెన్షన్స్లో తయారైన ఈ చీఫ్ మినిస్టర్ గారు పరిపాలించే విధానం ఇదా, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఈ విధంగా పరిపాలిస్తున్నాడా అన్న ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరి మధ్యలో మాత్రం వెలుగుతుంది. ఎందుకంటే ప్రజల మన్ననలో పొందిన రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత ప్రజలు మన్నలతో 151 సీట్లు గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలించడం మాత్రం చాలా 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 ఆశ్చర్యపడంగా ఎవరు యాక్సెప్టెన్స్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు. విధి విధానాలు ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజల యొక్క మన్నలు పొందడానికి ప్రజా ప్రభుత్వాలు అంటారు ఇట్లు. అందుకని వీళ్ళు ఎక్కడ రాజరిక వ్యవస్థల్లో వెనక్కి తీసుకెళ్తారా అంటే అలాగే ఉంది చూస్తుంటే. ఒక రాజ్యాంగం పట్ల కానీ మనకు కొన్ని అంటే రాష్ట్ర జీవోలు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇలాంటి వాటికి సంబంధించిన రాష్ట్ర జీవోల్లో ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా అందరికీ జాగ్రత్తలు చేయవలసిన అవసరం ఎవరికి లేదు. దాంట్లో ఎవరు దాంట్లో ఆక్షేపించారు. ఇప్పుడు గ్రేహౌండ్కి సంబంధించిన విషయంలో, నక్సలైట్ మూవ్మెంట్ విషయంలో, ఒక సంబంధించిన అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం విషయంలో ప్రభుత్వం తీసుకునే విధి విధానాన్ని మాకు ఎవరికి అర్హత కూడా లేదు దాని మీద ప్రశ్నించడానికి. కానీ సంబంధం ప్రజావాజ్యాలు ప్రజలకు సంబంధించిన హితోపోయిన వీళ్ళు నవరత్నాలకు సంబంధించిన పనులే కదండి ఇప్పుడు చేస్తుంది. వీళ్ళు ఏంటి 2.5 సంవత్సరాలు వీళ్ళు సక్సెస్ మాడ్యూల్ ఏంటి, ఓన్లీ నవరత్న పథకాలు ఇంప్లిమెంట్ చేయడం. అంతకుమించి ఇంకేం చేశారు? ఆ నవరత్న పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి అప్పులు తెచ్చి చేస్తున్నారు. అప్పులు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నవరత్న పథకాలకు ఏం చేస్తున్నారు అది కూడా చెప్పకపోతే ఇంకేం చేస్తారండి? 2.5 years బట్టి వీళ్ళు ఫంక్షనింగ్ ఏంటో చెప్పారండి ఒకసారి. ప్రజల మన్నలతో 151 సీట్లు గెలుచుకున్న ఈ ప్రభుత్వానికి
తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకుని కూర్చోబెట్టుకున్న తర్వాత 154 జనసేన పార్టీ అతను కూడా కూర్చోబెట్టి 155 మంది పరిపుష్టంగా ఉన్న ఈ గవర్నమెంట్ నవరత్నాలు పప్పు బెల్లాలు పంచడం తప్ప ఇంకేమైనా పనికొచ్చిన పని చేసిందా? రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి అప్పులు చేయడం తప్ప ఇంకేమైనా పని చేసిందా? అప్పులు ఎందుకు చేస్తున్నావు చెప్పవలసిన బాధ్యత అదే కదా జీవో. ఇంకంతకన్నా ఈ దగ్గర రాకెట్ సైన్స్ ఏముంది వీళ్ళ దగ్గర? చెప్పండి దీని మీద. రైట్ రైట్ సప్తగిరి గారు. ఖచ్చితంగా చెప్తామండి కేశవ్ గారు. రైట్ ఇప్పుడు చర్చ వేరే విధంగా పోతా ఉంది. రైట్ మళ్ళీ ఆయన ఏమి పోవట్లేదు. మనము క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా సిస్టమేటిక్ గా కావాల్సిన పాయింట్ పైనే ఉంది చర్చ, ఎక్కడికి పోవట్లా. మీరే తప్పిస్తున్నారు, మీరే నవరత్నాలు చెప్పలేకపోతున్నారు ఆన్సర్. ఇక్కడ సింపుల్ అండి గోవింద్ రెడ్డి గారు, నీకు సింపుల్ గా అర్థమయ్యేది. 2.5 సంవత్సరాల ప్రచారంలో నవరత్నాలు పంచారు, ధన్యవాదాలు. అప్పులు తీసుకొచ్చారు, ధన్యవాదాలు. ఈ 9 పథకాలకి తీసుకొచ్చిన అప్పులు ఈ విధంగా పంచాం, అవే జీవోలు, అంతకని ఇంకేమీ లేవు. నచ్చినోడిని ఇక్కడ ఉంచుకుంటున్నారు, నచ్చినోడిని అవతల పోతున్నారు ట్రాన్స్ఫర్లు. ఈ 3 తప్ప ఇంకేమైనా జీవోలకు సంబంధించిన ప్రస్తావనలు ఏం చెప్పండి? పోలవరంలో తేటడం మట్టేసాం, లేదంటే ఇక్కడ ఇంత ఓహో ఇన్ని సాఫ్ట్వేర్ యూనిట్లు రాత్రి తెచ్చేసాం, ఇంత పెద్ద అభివృద్ధి అమరావతి అంతా తిరగబెట్టేసాం. ఇవన్నీ ఏమైనా ఉంటుంది చెప్పండి, మాట్లాడదాం. ఇవేవి లేని దానికి ఇందులో మీరు నాకు చర్చలో అవకాశం ఇచ్చే ఖచ్చితంగా మాట్లాడతాం కేశవ్ గారు. మనం ఎకనామిక్ పాలసీ ఆఫ్ మన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఆ చర్చ పెట్టండి, మనం మాట్లాడదాం. చర్చ పక్కన ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ గవర్నెన్స్ పేరిట 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ విధానాలన్నీ తీసేస్తుంది. ఈ ప్రజాధనానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు ఆ రోజు రియల్ టైం గవర్నెన్స్ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి మీకోసం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక చిన్న కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన అర్జీని కూడా సీఎం గారి డాష్ బోర్డ్ లో చూసుకునేసి ఈ అర్జీ ఏ స్టేజ్ లో ఉంది, ఈవెన్ ఏ లే మ్యాన్, నా బోతోడు ఏమీ తెలియనోడు కూడా నా చేతిలో చిన్న సెల్ ఫోన్ లో 1100 కనుక క్లిక్ చేసి ఆన్ చేసి మాట్లాడితే నేను ఇచ్చిన ఈ అర్జీ ఏ అధికారి దగ్గర ఉంది, ఏ స్టేజ్ లో ఉంది అని చెప్పి తెలుసుకొని నీ అర్జీ పరిష్కరించబడింది లేదా నీ అర్జీ తిరస్కరించబడింది ఫలానా కారణం చేత అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెన్స్ గా ఉన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు మేము చెప్పి ఇప్పుడు మీరు చెప్పారు కదా 200 కోట్లు ఖర్చు పెట్టామనేసి, వాస్తవం 200 కోట్లు ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం ఖర్చు పెట్టాం. పంచాయతీ కార్యాలయాలకి 3,800 కోట్లు సున్నాలు కొట్టడానికి ఖర్చు పెట్టలేదండి స్వామి. పంచాయతీ కార్యాలయాలకు 300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 200 కోట్లు ఖర్చు పెట్టి రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి బాధ్యతాయుతమైన పరిపాలన, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్. నువ్వు కలెక్టరేట్ లో ఒక చిన్న అర్జీ ఇస్తే మీ సేవ ద్వారా మీకు అర్జీ ఇచ్చి రిసిప్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. సీఎం గారు ముందు పెద్ద డాష్ బోర్డు పెట్టి 13 జిల్లాల కలెక్టరేట్లకు వచ్చినటువంటి అర్జీలన్నింటి కూడా దాన్ని అనుసంధానం చేసుకుని చీఫ్ మినిస్టర్ చూడాలంటే క్లిక్ చేసి ఆ రిప్రజెంటేషన్ స్టేటస్ ఏంటో తెలుసుకునేటువంటి వ్యవస్థను మేము తీసుకొచ్చాం. ఇది దుబారా ఖర్చు ఎందుకు అవుతుంది? ఈ మాదిరి 2430 మీడియా గుర్తుకొచ్చావు. గోవింద్ రెడ్డి గారు చెప్పండి. ఒక రాచరిక వ్యవస్థ అంటే వీళ్ళకి రాయలసీమ ప్రాంతంలో ఒక నిమిషం సార్, ఒక నిమిషం. వీళ్ళకి ఏంటంటే ఒక్క నిమిషం నన్ను కన్క్లూడ్ చేయండి. ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డుకు ఏమెళ్లదో ఇప్పుడు స్పందన అనేటువంటి కార్యక్రమంలో సోమవారము అందరు అధికారులు కూడా ప్రతి ఒక్కటి కూడా వచ్చిందంతా కంప్యూటర్. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు కూర్చుంటారండి. స్పందనలో ప్రతి వారం కూడా ఉన్నటువంటి రివ్యూ అంతా కూడా ఆయన చేస్తారు ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా. మీరు అందుకనే కొన్ని లక్షల ఉన్నటువంటి సమస్యలు ఈనాడు పరిష్కారం అవుతున్నాయి. మీరు ఏం జరుగుతుందో ప్రభుత్వంలో, ఏ విధంగా రిడ్రెసల్ అవుతున్నాయో గ్రీవియన్సెస్ మీరు చూస్తే తెలుసుద్దండి. మీరు ఉపయోగపడిందా ముఖ్యమంత్రి గారు చూసుకోవడానికి, ఆయన చేపర్లు చూసుకోవడానికి. ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వ్యవస్థల్లో మార్పులు, ప్రజాధనానికి సంబంధించి నిర్ణయాలు, దీనికి బాధ్యత వహించేటువంటి
పరిస్థితి లేదా? చట్టాలు ఏమైనా దీనికి సంబంధించి చట్టాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే అసలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవడమేనా? అందుకనే కదా సార్ కోర్టులకు వెళ్తే మరి ఎన్ని కేసులు, ఎన్ని జీవోలు, ఎన్ని ముట్టికాయలు రాష్ట్రపతి పడింది. అందుకే ఇప్పుడు భారత రాజ్యాంగం నిర్మాతలు గొప్ప వాళ్ళు అన్నీ ఆలోచించారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరూ ఒకరికి బ్యాలెన్సింగ్ పెట్టారు. ఒకరు తప్పు చేస్తే కరెక్ట్ చేస్తారు. అలా అని చెప్పి ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మనకు వ్యవస్థ అంతా ఉంది. వీళ్ళకి 175 రాని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో 540కి 540 రాని, ఏదన్నా రాజ్యాంగబద్ధంగానే పరిపాలన జరగాలి. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు బద్ధంగా లేనటువంటి జీవోలు కానీ యాక్టులు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని యాక్టులు కూడా సుప్రీంకోర్టు స్క్రూటినీ చేస్తారు కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసేది స్క్రూటినీ చేస్తారు. తప్పు చెప్తే కరెక్షన్ చేసుకుంటారు. కరెక్ట్ చేసుకుంటే దానికి నామోషం ఎందుకండి? కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి కదా. భారత రాజ్యాంగం ప్రకారం ఇది సరిగ్గా లేదు, కరెక్ట్ చేసుకోండి అంటే కరెక్ట్ చేసుకోవాలి. కానీ అంతేగాని కొండనాలకి ముందులేస్తే ఉన్నాళ్ళకి ఉన్నట్టు అసలు మీరు అలా వెళ్తారా? వెళ్ళలేదు కూడా జీవోని ఏమనంటే ఇప్పుడు పెద్దలు గోవింద్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, సమీక్షించుకున్నాక తర్వాత చేస్తాను. ఆ సమీక్షలో ముందే చేసుకోవచ్చు కదా. చేతులు కాలేక ఆకులు పట్టి ప్రభుత్వం అబాసుపాలయ్యి తన తండ్రి గారు చేసిన దాన్ని నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా అని చెప్పి ప్రజలు ఇలా తిట్టుకొని, లేదా ప్రతిపక్ష పార్టీలు తిట్టుకొని బాధపడి ఆవేదన చెందే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు? ఆ పనైతే ముందే సమీక్షించుకొని ముందే ప్రత్యామ్నాయ మార్గాలు పెట్టి ఇంకా మెరుగుదలకు చేస్తామంటే ప్రజలు రక్షిస్తారు. కానీ మీకు ఇచ్చిన మెజార్టీతో మాకు నచ్చినట్టు ముందు డిసిషన్ చేసుకుంటాం, ఆ తర్వాత నిదానంగా తాపీగా కాలు మీద కాలు వేసుకుని సమీక్షించుకుంటాం అంటే ఇది ప్రజాస్వామ్యం సార్, రాచరిక వ్యవస్థ కాదు. తప్పనిసరిగా కంక్లూడ్ చేద్దాం. శరత్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం ఈ నిర్ణయం పైన కోర్టులకు వెళ్ళడం ఒకటే మార్గమా? సార్ ఒకటి సార్, న్యాయం అనేది, పబ్లిక్ సర్వీసెస్ అనేది, పబ్లిక్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా సమానంగా ఉండాలి, అలాగే అందాలి కూడా. ఇక్కడ ఏంటంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వీళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చేయదగిన విషయం మాత్రం కాదండి. మా జనసేన పార్టీ తరపు నుంచి మేము ఖచ్చితంగా దీన్ని అబ్జెక్ట్ చేస్తాము. అలాగే వీళ్ళు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే కనుక 167, 168 రిపెంటెన్స్ అవుతుంది తప్పితే వీళ్ళకి అంతకుమించి ఖచ్చితంగా కోర్టులు కూడా ప్రజలకి అందాలి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చెప్తాయి సార్. రైట్, థ్యాంక్ యూ శరత్ గారు, గోవింద్ రెడ్డి గారు, అలానే రవికిరణ్ గారికి, ప్రసాద్ గారికి, సప్తగిరి గారికి కూడా ధన్యవాదాలు. ఇది GOIRకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరోసారి వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇదే సులువైన మార్గం. RTI ద్వారా వెళ్ళేటువంటి ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి, అలానే సమయాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటాయి అనేది విశ్లేషణ కనిపిస్తుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.